పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే రామగుండం ఎన్టీపీసీ కాకతీయ కళావేదికలో ఎన్టీపీసీకి సంబంధించినటువంటి గర్ల్ ఎంపవర్మెంట్ మిషన్ 2025 ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటుగా కూడా ఎన్టీపీసీ సంస్థ సీజీఎం చందన్ కుమార్ సామంత్ అలాగే ఎన్టీపీసీ సిబ్బంది కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీపీసీ సంస్థ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి 5వ తరగతి చదువుతున్నటువంటి 120 మంది బాలికలకు బాలికలకు వృత్తి నైపుణ్య శిక్షణతో పాటు ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే విధంగా నెల రోజుల పాటు శిక్షణ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క శిక్షణ ముగింపు కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా వారు వెల్లడించారు. అంతేకాకుండా బాలికలు రానున్న రోజుల్లో భవిష్యత్తులో కూడా మంచి చదువులు చదివి ఉన్నత స్థానానికి ఎదగాలంటూ కూడా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకాంక్షించారు. అంతేకాకుండా ఎన్టీపీసీ సంస్థ ఉత్పత్తితో పాటుగా కూడా ప్రభావిత ప్రాంతాల సమస్యలు పరిష్కారంలో కూడా పెద్దపీట వేస్తుందంటూ కూడా సీజీఎం చందన్ కుమార్ సామంత్ వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలలో పిల్లలను చదివించాలంటూ కూడా ప్రజా స్పందన కార్యకర్తల ఆధ్వర్యంలో ప్రజాదాత యాత్రను చేపట్టారు. యాత్ర రాష్ట్ర వ్యాప్త యాత్రలో భాగంగా ఈరోజు ఈ యొక్క ప్రజాజాత యాత్ర పెద్దపల్లి పట్టణ కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ప్రజా స్పందన కార్యకర్తలు మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలను చదివించాలి. ప్రభుత్వ పాఠశాలలు ప్రస్తుతం ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఉన్నాయి కాబట్టి మెరుగైన విద్య అందడం ప్రభుత్వ పాఠశాలకు మాత్రమే సొంతం అంటూ కూడా ఈ సందర్భంగా వారు వెల్లడించారు. అంతేకాకుండా కూడా ప్రైవేటు పాఠశాలలు తల్లిదండ్రులను ఆర్థిక దోపిడీ చేస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ప్రభుత్వ పాఠశాలలో చదివించాలంటూ కూడా ఈ సందర్భంగా వారు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన ఫలితాలు కూడా సాధిస్తున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అత్యుత్తమ ఫలితాలు కూడా ప్రభుత్వ పాఠశాల చదివిన విద్యార్థులు సాధిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులంతా కూడా ఈ యొక్క విషయాన్ని గమనించాలంటూ కూడా ఈ సందర్భంగా ఈ యాత్ర ద్వారా వారు వెల్లడించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పండుగలన్నీ కూడా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు పెద్దపల్లి డీసీపీ కరుణాకర్. ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో గోదావరికని 1 టౌన్ 2 టౌన్తో పాటు రామగుండం సర్కిల్కి సంబంధించినటువంటి ముస్లిం హిందూ క్రైస్తవ మత పెద్దలతోటి పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి డీసీపీ కరుణాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని వారితో చర్చించారు. ఈ సందర్భంగా డీసీపీ కరుణాకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా పండుగలన్నీ కూడా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి. ఇతర మతాలను కించే విధంగా కూడా ఎవరు కూడా వ్యవహరించద్దు. అంతేకాకుండా ముఖ్యంగా సోషల్ మీడియాలో వ్యక్తిగత మతాన్ని ప్రేరేపిస్తూ మరొక మతాన్ని టార్గెట్ చేస్తూ కూడా అసత్య ప్రచారాలు అలాగే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లయితే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఈ సందర్భంగా డీసీపీ వెల్లడించారు. అంతేకాకుండా బక్రీద్ పండుగ వస్తున్న నేపథ్యంలో అక్రమ గోవులను తరలించడం, పశువులను తరలించడం, అంతేకాకుండా అక్రమ కళేబరం తరలించినట్లయితే కూడా చట్టపరంగా అన్ని రకాల చర్యలు తీసుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అనుమతి తీసుకున్న తర్వాతనే పశువులను వధించాలంటూ కూడా ఈ సందర్భంగా వారు సూచించారు. అంతేకాకుండా ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం కానీ అలాగే బహిరంగ ప్రదేశాలు కూడా అల్లరి చేష్టలకు దిగితే కనుక ఖచ్చితంగా చట్ట ప్రకారం కఠిన కేసులు పెడతామంటూ కూడా ఈ సందర్భంగా డీసీపీ వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంబంధించి మరొక విషయానికి వస్తే పాడి రైతులు రోడ్డెక్కారు, ధర్నా కార్యక్రమం నిర్వహించారు. 3 నెలలుగా పాల బిల్లులు రిలీజ్ చేయట్లేదంటూ మోత్కూరు పాల శీతలీకరణ కేంద్రానికి సంబంధించినటువంటి గేట్లకు తాళాలు వేసి నిరసన కార్యక్రమం కూడా దిగడం జరిగింది. 3 నెలలుగా పాల బిల్లులు ఇవ్వకపోతే తమ బ్యాంక్ ఈఎంఐలు ఎలా కట్టుకోవాలి, పాడి పశువులను ఎలా మేపుకోవాలంటూ కూడా పాడి రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికే మదర్ డైరీని పూర్తిగా నిర్వీర్యం చేసేలాగా దాని ఆస్తులని అమ్మేలాగా ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంది. రైతులను కూడా నాశనం చేసేలాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందంటూ కూడా వాళ్ళు వాపోతా ఉన్నారు. లీటర్కు 43 రూపాయలు ఇచ్చి ఇన్సెంటివ్స్ ఇచ్చే బదులు ఇక పూర్తిగా పాల బిల్లులు రిలీజ్ చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తూ తమను వేధిస్తుందంటూ కూడా పాడి రైతులు వాపోవడం జరిగింది. ఇప్పటికైనా సరే 24 గంటల్లోగా పాల బిల్లులన్నీ రిలీజ్ చేయకపోతే మరొకసారి ధర్నా చేస్తాం, మరొకసారి రోడ్డెక్కుతామని కూడా రైతులు ఈ సందర్భంగా అల్టిమేటం జారీ చేశారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని సత్యసాయి ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో వైద్యం వికటించి ఒక బాలింత మృతి చెందిందంటూ ఆ బాలింతకు సంబంధించినటువంటి బంధువులు పలు సంఘాల నాయకులతో కలిసి ఆసుపత్రి ముందు అంబేద్కర్ చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. కొల్లాపూర్ మండలం ముకిడిగుండం గ్రామానికి చెందినటువంటి వనజ 2వ కాన్పు కోసం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని సత్యసాయి ఆసుపత్రికి చేరుకోగా వైద్యులు పరిశీలించి ఆమెకు ఆపరేషన్
ఆపరేషన్ చేయడంతో బాలుడికి జన్మనిచ్చింది. అస్వస్థతకు గురైనటువంటి వనజను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరింత పరిస్థితి విషమించడంతో ఆమెను హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయిందని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు చెబుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా వైద్యుల నిర్లక్ష్యం వల్ల, ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే జరిగిందని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తూ వనజ కుటుంబానికి న్యాయం చేయాలంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున అంబేద్కర్ చౌరస్తా వద్ద, ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. వాళ్ళకు పలు సంఘాల నాయకులు కూడా మద్దతు పలికినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసినట్టయితే జిల్లా వ్యాప్తంగా కూడా పుట్టగొడుగుల్లా వెలుస్తున్నటువంటి అనుమతి లేని ఆసుపత్రులు, అర్హత లేనటువంటి వైద్యులతో వైద్యం నడుస్తూ ఉందని చెప్పేసి కూడా పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంత జరుగుతున్నప్పటికీ మాతృమరణాలు, శిశుమరణాలు జరుగుతున్నప్పటికీ కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చీమ కుట్టినట్టు కూడా వాళ్ళ లోపల చలనం లేకపోవడం వెనుక అంతర్యం ఏంటని చెప్పేసి కూడా పలువురు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా అనుమతులు లేనటువంటి ఆసుపత్రులు, అర్హత లేనటువంటి డాక్టర్ల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పలువురు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా పోగొట్టుకున్నటువంటి ఫోన్లను ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ పోగొట్టుకున్న వారందరి కూడా రికవరీ చేసినటువంటి 100 ఫోన్లను, 18 లక్షల విలువైనటువంటి ఫోన్లను ఎవరి వాళ్లకు అప్పజెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. దీనికి సంబంధించి సిఈఐఆర్ పోర్టల్లో పోగొట్టుకున్నటువంటి ఎవరైతే ఫోన్లు ఉన్నాయో వాళ్ళకి సంబంధించినటువంటి యాప్లో నమోదు చేసి అప్లికేషన్ను పోలీస్ స్టేషన్లో దరఖాస్తును ఇవ్వాలని చెప్పేసి సంబంధిత పోలీస్ స్టేషన్లో ఇస్తే దాన్ని రికవరీ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఇప్పటి వరకే జిల్లా వ్యాప్తంగా కూడా 3,854 అప్లికేషన్స్ రాగా 2,800 చిల్లర పైచీలకు ఇప్పుడు రికవరీలో ఉన్నాయని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి ఐటీ కోర్స్ సిబ్బంది విక్రమ్తో పాటు వీటికి రికవరీ కోసం కష్టపడ్డటువంటి పోలీస్ కానిస్టేబుల్లను కూడా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అభినందించినటువంటి పరిస్థితి కనిపించింది. జగిత్యాల జిల్లా నుంచి వాళ్ళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రధాన ఆసుపత్రిలో తీవ్ర అమానుషమైనటువంటి ఘటన కొనసాగింది. ఎందుకంటే జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాన ఆసుపత్రికి పెద్ద సంఖ్యలో కూడా ఇటు పేషెంట్లు వస్తుంటారు. ఈ క్రమంలో ఇవాళ ఇటు జాబ్తాపూర్కు సంబంధించినటువంటి ఒక మహిళ, అలాగే సారంగపూర్కు చెందినటువంటి మరొక వ్యక్తి రావడం జరిగింది. ఈ క్రమంలో దాదాపు ఒక్కొక్క పేషెంట్ అత్యవసర పరిస్థితిలో 20-25 నిమిషాలతో పాటు అరగంట వరకు కూడా వెయిట్ చేసినటువంటి సిచ్యువేషన్ అక్కడ మనకు కొనసాగింది. కారణం పూర్తి స్థాయిలో స్ట్రెచర్ అందుబాటులో లేదు, అలాగే ఆ రోగులకు అందించేటువంటి సేవలకు సంబంధించి సిబ్బంది పట్టించుకోకపోవడం ఒక ప్రధాన కారణంగా అయితే మనకు తెలిసింది. దీంతో ఎట్టాకేలకు 20-25 నిమిషాల తర్వాత అయితే వారికి సేవలు అందించారు. అయితే సివిల్ హాస్పిటల్కి సంబంధించి ఇప్పటికీ ఎక్స్రే మిషన్స్ కూడా పనిచేయటువంటి సందర్భం మనకి ఇక్కడ కనిపించింది. మరి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్తో పాటు ఉన్నతాధికారులు చొరవ తీసుకొని పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని అయితే ఈ బాధిత వర్గాలు అయితే కోరుతున్నాయి. మరొక వార్త రాయకల్ సంబంధించి రాయకల్ ఎంఆర్ఓ కార్యాలయంలో నిన్న అర్ధరాత్రి ఏసీబీ రైడ్స్ కొనసాగాయి. నిన్న సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు కూడా కొనసాగినటువంటి సందర్భం. ఈ క్రమంలో ఎంఆర్ఓ డీటీగా ఉన్నటువంటి గణేష్తో పాటు అలాగే ముజాఫర్ అనేటువంటి 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. అయితే ఓ వ్యక్తికి సంబంధించిన భూ మార్పిడికి సంబంధించి దాదాపు 30 నుంచి 50 లంచం డిమాండ్ చేయగా దాదాపు 10,000 రూపాయలు లంచం తీసుకుండగా ఆకస్మికంగా పోలీసు ఇటు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. దీంతో వారిని అరెస్ట్ చేసి అయితే రిమాండ్కు తరలించారు. అయితే ఒక్కసారిగా ఎప్పుడు లేని విధంగా రాయకల్ పట్టణంలో ఎంఆర్ఓ కార్యాలయంలో ఈ ఏసీబీ దాడులు జరగడం అయితే కలకలం రేపింది. మొత్తంగా ఇది జిల్లా వ్యాప్తంగా కూడా ఒక చర్చాంశనీయంగా మారింది. ఎందుకంటే మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి బాలుడు మృతి చెందాడు. జడ్చర్ల మున్సిపాలిటీ సరస్వతీ నగర్లో ట్రాన్స్ఫార్మర్ దగ్గర విద్యుత్ షాక్కు గురై శ్రేయాన్స్ అనే 10 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ట్రాన్స్ఫార్మర్ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని పలుమార్లు కాలనీవాసులు విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దదనవాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ప్రజలు చేస్తున్న ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నటువంటి ప్రజలు ఆందోళనకు దిగారు. కంపెనీ యాజమాన్యము వద్దని చెప్తున్నప్పటికీ కూడా పనులు చేయడానికే ముందుకెళ్తుండడంతో ఆగ్రహంతో ప్రజలు రేకుల షెడ్డును, వాహనాలను తగలబెట్టారు. కంపెనీ ఏర్పాటు కోసం లేబర్ కోసం తీసుకొచ్చినటువంటి కంటైనర్లు తగలబెట్టారు.
గత 3 నెలలుగా కామ్గా ఉన్నటువంటి యాజమాన్యం మరోసారి పనులు చేపట్టడానికి సిద్ధమవుతున్న వేళ కంపెనీ ఏర్పాటును అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చుట్టుపక్కల 10 గ్రామాల్లో భూగర్భ జలాలు, తుంగభద్ర నదీ జలాలు కలుషితమవుతాయని, బంగారు పంటలు పండే నేలలన్నీ కూడా బతుకుదెరువుగా ఉన్నాయని, వాటన్నిటిని మేము కోల్పోవలసి వస్తుందని రైతులు అక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు ప్రజలకు మధ్య వాగ్వాదం జరిగింది. అడ్డొచ్చినటువంటి పోలీసుల మీద ప్రజలు రాళ్లు రువ్వారు. గత కొంతకాలంగా కామ్గా ఉన్నటువంటి కంపెనీ యాజమాన్యం మరోసారి పనులు చేపట్టడానికి సిద్ధమవడంతో ప్రజలకు ఆగ్రహానికి కారణమైంది. మొత్తం మీద ప్రాణాలు పోయినప్పటికీ కూడా కంపెనీని ఏర్పాటు చేసేది లేదని చెప్పి ప్రజలు తేల్చి చెప్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కమ్మర్లపల్లిలో జరిగిన హత్యోదంతానికి సంబంధించిన హంతకుల విషయం కానీ, అట్లాగే సిద్దిపేట నుంచి మాయమైపోయినటువంటి 5 కుటుంబ సభ్యులకు సంబంధించిన మిస్టరీ ఇంకా వీడలేదు. పోలీసులు నిద్రపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా సిద్దిపేట డివిజన్లో ఇటీవల జరిగినటువంటి ఈ 2 సంఘటనలకు సంబంధించి పెద్ద ఎత్తున పోలీసుల చర్యల పట్ల, పోలీసుల పనితీరు పట్ల విమర్శలు వెలువెత్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. ముఖ్యంగా కమ్మలపల్లిలో 4 రోజుల క్రితం ఒక కిరాణా షాపులో అమ్ముకుంటున్నటువంటి మహిళను హత్య చేసి ఆమె ఇంట్లోంచి 20 తులాల బంగారాన్ని ఎత్తుకు వెళ్ళడం జరిగింది. ఈ హత్య సంచలనం కలిగించింది. అట్లాగే ఇక్కడ ఖాదర్పుర ప్రాంతంలోని ఒక కుటుంబ సభ్యులు 5 కూడా ఇక్కడి నుంచి మాయమైపోయారు. ఇప్పటి వరకు కూడా వాళ్ళకు సంబంధించిన సమాచారం కనీసం పోలీసులు కనిపెట్టలేకపోయారు. ఇట్లా చాలా సంఘటనలు జరుగుతున్నా కూడా సిద్దిపేట డివిజన్కు సంబంధించిన పోలీసుల పనితీరు పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి నేరపూరితమైనటువంటి సంఘటనలు ఇటీవల చాలా పెరిగిపోయిన నేపథ్యంలో ఇక్కడ ప్రజలంతా కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. పోలీసులు తక్షణమే చర్యలు తీసుకుని ఈ దుండగుల్ని పట్టుకోవాలని, నేరస్తుల్ని పట్టుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతూ ఉన్నది. 119వ రోజు కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది. నల్లవెల్లి, ప్యారానగర్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలంతా కూడా దీక్షలు కొనసాగిస్తున్నారు. తమ ప్రాంతంలో డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇక మెదక్ జిల్లా నర్సాపూర్లో ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. అక్కడ శివంపేట మండలం గూడూరులోని ఒక గురు దత్తాశ్రమానికి సంబంధించిన ప్రతిష్టా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అట్లాగే షిరిడి సాయిబాబా దేవాలయానికి సంబంధించిన ప్రతిష్ట, అట్లాగే గురు దత్తాత్రేయ స్వామికి సంబంధించిన దేవాలయ ప్రతిష్ట కార్యక్రమం అక్కడ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట స్థానిక ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు పలువురు పాల్గొన్నారు. ఇక నర్సాపూర్లో హరీష్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా మారిపోయిందని చెప్పి, ఆయనకు ఏ పని చేయడం చేత కావడం లేదని చెప్పి ఆయన ఈ సందర్భంగా విమర్శించడం జరిగింది. ఒకవైపు వేములవాడలో గోవులు పెద్ద ఎత్తున మృత్యువాత పడుతున్నా కూడా ప్రభుత్వానికి పట్టింపు లేదని, మరోవైపు రైతులంతా కూడా ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నా కూడా ప్రభుత్వానికి పట్టింపు లేదని, కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హరీష్ రావు తనపై, అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులపై కమిషన్లు వేసి కేసులు నమోదు చేసి వేధించడం తప్ప మరొక పని చేయడం లేదని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. మంచి పనులు చేసినటువంటి కేసీఆర్కు నోటీసులు పంపి విచారణ పేరిట వేధిస్తున్నారు తప్ప ప్రజలకు అవసరమైనటువంటి పనులు ఏవి చేయడం లేదని చెప్పి ఈ సందర్భంగా హరీష్ రావు విమర్శించడం జరిగింది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక నిజామాబాద్ జిల్లాలోని ప్రధాన వార్త. నిజామాబాద్ జిల్లా జక్రన్పల్లి మండలం కొలిపేట్ గ్రామానికి చెందిన 15 మంది వీడీసీ సభ్యులకు జైలు శిక్ష విధించారు ఎస్టీ అట్రాసిటీ కోర్టు జడ్జి శ్రీనివాస్. గతంలో 15 మంది ఓ దళిత కుటుంబాన్ని సాంఘిక బహిష్కరణ చేసిన నేపథ్యంలో కోర్టును ఆశ్రయించారు దళిత కుటుంబం. ఇవాళ జడ్జిమెంట్ రావడం జరిగింది. జడ్జిమెంట్ వచ్చిన నేపథ్యంలో బాధితులు సంతోషం వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థపైన నమ్మకం కలిగిందని, న్యాయం జరిగిందని, న్యాయం గెలిచిందని
అన్నారు. గత కొంతకాలంగా సాంఘిక బహిష్కరణ చేయడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఇవాళ సంతోషంగా ఉందని తెలిపారు బాధిత కుటుంబ సభ్యులు. కామారెడ్డి జిల్లాలోని మరో ప్రధాన వార్త. కామారెడ్డి రైల్వే స్టేషన్లో ఎక్సైజ్ పోలీసులు, రైల్వే పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రైల్వే స్టేషన్లో సంబల్పూర్ నుంచి నాందేడ్ వెళ్తున్న నాగవల్లి ఎక్స్ప్రెస్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో 12 కిలోల ఎండు గంజాయిని పట్టుకున్నారు. నిందితులు పరారీలో ఉన్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు. దీని విలువ సుమారు 6 లక్షలు ఉంటుందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. కామారెడ్డి జిల్లాలోని మరో ప్రధాన వార్త. గత సంవత్సరం సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేలో విధులు నిర్వహించిన ప్రభుత్వ ఉపాధ్యాయులందరికీ పారితోషికం చెల్లించాలని డిమాండ్ చేస్తూ జిల్లా PITO ఆధ్వర్యంలో ఇవాళ కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందించారు. గత కొంతకాలంగా ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంవత్సర కాలం గడిచినా ఇంకా పారితోషికం ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందని ప్రభుత్వం తక్షణమే స్పందించి విధులు నిర్వహించినటువంటి ఉపాధ్యాయులకు తక్షణమే పారితోషికం చెల్లించాలని డిమాండ్ చేశారు PITO నాయకులు. సింగరేణి కార్మికులకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ TBJKS ఆధ్వర్యంలో కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట దీక్ష కార్యక్రమం నిర్వహించారు. సింగరేణి కార్మికులకు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల TBJKS నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. 35,000 కోట్ల టర్నోవర్ కలిగి 70 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తున్నటువంటి సంస్థ, ఏడాదికి 4,000 కోట్ల లాభాలు సంపాదిస్తున్నటువంటి సంస్థ కోసం కష్టపడుతున్నటువంటి కార్మికులకు కనీస వైద్య సదుపాయాలు కల్పించడం లేదంటూ TBJKS రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి, కార్యదర్శి కాపు కృష్ణ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో ఒక నెలకు 3-4 మెడికల్ క్యాంపులు నిర్వహిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4-5 నెలలు కూడా ఒక మెడికల్ బోర్డు నిర్వహించడం లేదంటూ తీవ్రంగా ఆరోపించారు. మెరుగైన సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేయడంతో పాటు మెడికల్ అన్ఫిట్లు చేసేందుకు కార్మికులను తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారని, తక్షణమే మెడికల్ బోర్డు నిర్వహించి ఎవరైతే అర్హత కలిగినటువంటి సింగరేణి కార్మికులు ఉన్నారో వారికి డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చేలాగా ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. దాంతోపాటు మెడికల్ బోర్డులో తీవ్ర అన్యాయం జరుగుతుందని, లంచాలు తీసుకుంటున్నారని, అనేక సందర్భాల్లో ఈ విషయాలు బయటపడుతున్నాయని కూడా తీవ్రస్థాయిలో ఆరోపించారు. తక్షణమే కార్మికులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడంతో పాటు మెడికల్ బోర్డులు తరచూ నిర్వహించి ఎవరైతే మెడికల్ అన్ఫిట్ కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి కార్మికులు ఉన్నారో వారి పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. 2018 నుంచి కేసీఆర్ తీసుకొచ్చినటువంటి ఈ పథకం వల్ల వేలాది మంది సింగరేణి కార్మికులు లబ్ధి పొందారని, అప్పుడు ఒక నెలకు 3-4 సందర్భాల్లో మెడికల్ బోర్డులు నిర్వహించినటువంటి దాఖలాలు ఉన్నాయని చెప్పి రాజిరెడ్డి గుర్తు చేశారు. తక్షణమే ప్రభుత్వం మెడికల్ అన్ఫిట్లను పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరుగుతుంది, అర్హులకు అన్యాయం జరుగుతుందంటూ ఖమ్మం జిల్లా కారేపల్లి మండలానికి చెందినటువంటి కాంగ్రెస్ నేత వాంకుడత్ గోపాల్ నాయక్ ఆరోపించారు. జిల్లా కాంగ్రెస్ నాయకత్వంలో దాదాపు 2-3 దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి నాయకుడిని, అట్లాగే సింగరేణి మండల STCL నాయకుడు, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు కూడా అయినటువంటి గోపాల్ నాయక్ తనకు తెలియకుండానే తన మండలంలో ఇండ్ల కేటాయింపు జరుగుతుందని ఆరోపించారు. సింగరేణి మండలం వెంకటియ తండకు 12 ఇండ్లు మంజూరు అయితే అందులో అనర్హులు మాత్రమే ఎక్కువగా ఉన్నారని, వారందరికీ ఇల్లు రావడానికి ఆస్కారమే లేదని, డబ్బులు తీసుకొని కొంతమంది నిరుపేదలకు దక్కాల్సినటువంటి ఇళ్లను ఉన్నత వర్గాలకు కేటాయిస్తున్నారని గోపాల్ నాయక్ ఆరోపించారు. ఇటీవల కాలంలో అధికారం కోసం కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారని, వారి పెత్తనమే సాగుతుందని, దీనివల్ల అర్హులైనటువంటి పేదలకు అన్యాయం జరుగుతుందని అని ఆరోపించారు. ఇందిరమ్మ కమిటీ సభ్యుడిగా ఉన్నప్పటికీ తన దృష్టికి రాకుండానే, తనకు తెలియకుండానే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేశారని ఆయన మండిపడ్డారు. అర్హులైన పేదలందరికీ ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. జరుగుతున్నటువంటి అవకతవకలను సరిచేయాల్సినటువంటి అవసరం ఉందంటూ వాంకుడత్ గోపాల్ నాయక్ విలేకరుల సమావేశం నిర్వహించి బహిరంగంగానే తన అసంతృప్తిని వెళ్లగక్కారు. నిర్మల్ జిల్లాలో ఈరోజు జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఖానాపూర్ మండలం పాత ఇల్లాపూర్లో ఈరోజు నిర్వహించిన భూభారతి సదస్సులో తన భూ సమస్యను అధికారులకు చెప్పుకునేందుకు వచ్చిన ఓ వృద్ధ రైతుపై ఏఎస్ఐ దురుసుగా ప్రవర్తించడమే కాకుండా దౌర్జన్యం చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. పాత ఇల్లాపూర్లోని తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ఈ భూభారతి సదస్సులో 90 సంవత్సరాల వృద్ధుడు వెంకటి తన భూ సమస్యను చెప్పుకునేందుకు తహసీల్దార్ కార్యాలయానికి తరలి వచ్చారు. అయితే తన భూ సమస్యను చెప్తుండగా ఏఎస్ఐ రామచందర్ దౌర్జన్యంగా ప్రవర్తించడంతో పాటు ఈ వృద్ధ రైతు మెడలు పెట్టి తహసీల్దార్ కార్యాలయం నుంచి బయటకు గెంటివేశాడు.
ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక మరో వార్త విషయానికి వస్తే ఖానాపూర్ మండలం పాత ఇల్లాపూర్లో భూభారతి సదస్సులో తన సమస్యను చెప్పుకునేందుకు వస్తే తాను రైతునని చూడకుండా కనీసం తన వయసుకైనా కనీస గౌరవం ఇవ్వకుండా ఏఎస్ఐ రామచందర్ తనపై దౌర్జన్యం చేయడం పట్ల 90 సంవత్సరాల వృద్ధుడైన వెంకట్ అనే రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. తన అరెకరం భూమి కబ్జాకు గురైందని ఈ విషయమే అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు తాను ఈరోజు నిర్వహించిన భూభారతి సదస్సుకు హాజరయ్యి తన గోడును వెళ్ళబోసుకుంటుండగా ఒకసారిగా అక్కడికి వచ్చిన ఏఎస్ఐ రామచందర్ తనను మెడలు బట్టి కార్యాలయం నుంచి బయటకు గెంటి వేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఈ భూభారతి సదస్సులోనైనా తన సమస్య పరిష్కారం అవుతుందని ఇక్కడికి వచ్చానని, అయితే తన సమస్య పరిష్కారం కాకపోగా పోలీసుల నుంచి తనకు ఘోర పరాభవం ఎదురైందని వెంకట్ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక మరో వార్తా విషయానికి వస్తే నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఇల్లాపూర్లో ఈరోజు జరిగిన సంఘటనపై టీ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేయడంతో ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ విచారణకు ఆదేశించారు. అలాగే ఈ సంఘటనపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క సైతం ఆరా తీశారు. వెంటనే స్పందించిన పోలీసు అధికారులు ఉన్నతాధికారులు వెంటనే ఏఎస్ఐ రామచంద్రను సస్పెండ్ చేయాలని ఆదేశించడం జరిగింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఏఎస్ఐ రామచంద్రన్ను సస్పెండ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. అలాగే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని, ఇలాంటి సంఘటనలను జరగడం దురదృష్టకరమని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల పేర్కొన్నారు.